నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు. కాలాంతరంలో మనుషులు ఎన్నో మిస్టరీలను ఛేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు నిత్యం గాలిస్తున్నారు. భూమిపై కాకుండా వేరే గ్రహంపై కూడా మానవుల మనుగడ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలను గుర్తించినా వాటిపై జీవం ఉందో లేదో కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అంగారక గ్రహ అన్వేషణలో భాగంగా నాసా పంపించిన పెర్సెవర్సెస్ రోవర్ ఒక మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఆ రాయి మనుషుల పుర్రె ఆకారంలో ఉండడం గమనార్హం. ఏప్రిల్ 11న జెజెరో క్రేటర్ అంచున పెర్సెవర్సెస్ రోవర్ మాస్టర్కామ్ Z పరికరం ద్వారా దీన్ని గుర్తించారు. నాసా 2020లో ప్రారంభించిన మార్స్ మిషన్లో భాగంగా అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ను అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో పెర్సెవర్సెస్ను రోవర్ పంపించింది. కారుకు సమానమైన పరిమాణంలో ఉండే ఈ రోవర్ అంగారక గ్రహంపై విస్తృతంగా తిరుగుతూ పలు పరిశోధనలు జరుపుతోంది. ప్రస్తుతం ఇది అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ అంచున పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అది మార్స్ పై అసాధారణ ఆకారంలో ఉన్న రాయిని గుర్తించి దాని చిత్రాన్ని భూమికి పంపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరిపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పుర్రె ఆకారంలో ఉన్న ఈ రాయికి నాసా స్కల్ హిల్ అని పేరు పెట్టింది. ఈ రాయి చుట్టుపక్కల ధూళితో కూడిన రాళ్లు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటూ కాస్త మెరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. దాని సమీపంలోని ఇతర రాళ్లు నేల లేత రంగులో ఉండగా ఇది మాత్రం ప్రత్యేకంగా రాతి ముదురు రంగులో చిన్న చిన్న గుంతలను కలిగి ఉంది. ఈ స్కల్ హిల్ దాని చుట్టుపక్కల ఉన్న లైట్ కలర్డ్ శిలల మధ్య డార్క్ కలర్ కోణీయ ఉపరితలంతో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అని నాసా పేర్కొంది. దాని ఉపరితలంపై ఉన్న గుంతలు ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీని మూలానికి సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ఈ రాయిపై ఉన్న గుంతలనేవి గాలి లేదా ఇతర సహజ కోత ప్రక్రియ వల్ల ఏర్పడి ఉండవచ్చు అని నాసా భావిస్తోంది. ఈ శిల ఒక ఇంపాక్ట్ క్రేటర్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, లేదా సమీపంలోని శిల నుంచి విరిగిపోయి ఉండవచ్చు, లేదంటే ఇది అగ్నిపర్వత శిల అయినా కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న రాళ్ల కోతల నుండి ఏర్పడి ఉండవచ్చు అని నాసా విశ్వసిస్తోంది. ఇంపాక్ట్ క్రేటర్ అంటే ఏదైనా ఘన ఖగోళ వస్తువు ఉపరితలంపై ఏర్పడే రంధ్రాలు లేదా బౌల్ ఆకారంలో ఉండే గొయ్యి. ఇవి ప్రధానంగా ఏదైనా వస్తువు, ఉల్క, గ్రహశకలం మొదలైనవి ఒక గ్రహం లేదా చంద్రుడి ఉపరితలంపై అధిక వేగంతో ఢీకొనడం ద్వారా ఏర్పడతాయి. అగ్నిపర్వత క్రేటర్లతో పోల్చితే ఇంపాక్ట్ క్రేటర్లు సాధారణంగా దాని చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో తక్కువగా ఉండే అంచులతో కొంచెం చిన్న చిన్న రంధ్రాలు లేదా బౌలాకారంలో లోతును కలిగి ఉంటాయి. ప్రారంభంలో శాస్త్రవేత్తలు ఈ రాయిని ఉల్కా అనుకున్నారు. కానీ రోవర్లో అమర్చిన శక్తివంతమైన కెమెరా ద్వారా కెమికల్ అనాలిసిస్ చేసిన తరువాత ఇది ఉల్క కాదు అని తేలింది. ప్రస్తుతం దీని మూలం ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మరిన్ని అధ్యయనాలు నిర్వహిస్తున్నారు అని నాసా తెలిపింది. అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశాలు శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇటీవల నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ అంగారక గ్రహం ఉత్తరార్ధగోళంలో ఘనీభవించిన ఇసుక దిబ్బల చిత్రాలను తీసింది. భూమిపై ఉన్న మట్టి దిబ్బల మాదిరిగా కాకుండా ఇది స్టేబుల్గా కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్లో నాసా అధ్యయనం అంగారక గ్రహం ఉపరితలం కింద ఘనీభవించిన మంచు కింద నిస్సారమైన నీటి కొలనులో కిరణజన్య సంయోగ క్రియ సాధ్యమవుతుంది అని సూచించింది. ఇది సూక్ష్మజీవులకు పొటెన్షియల్ నివాసంగా మారవచ్చు. అంటే అంగారక గ్రహం ఉపరితలం కింద జీవులు నివసించేందుకు అనువుగా ఉండవచ్చు. అంగారక గ్రహం ప్రస్తుతం చల్లగా, బంజరుగా, రాతితో నిండి ఉంది. కానీ దాదాపు 3.9 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు దానికి అయస్కాంత క్షేత్రం ఉండేది అని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది గతంలో అంచనా వేసిన దానికంటే 200 మిలియన్ సంవత్సరాలు పాతది. ఇది అంగారక గ్రహాన్ని జీవానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. అయస్కాంత క్షేత్రం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకు దిశను సూచించడానికి, విద్యుత్ ఉత్పత్తికి, రక్షణకు, సాంకేతిక పరికరాల పనితీరుకు అవసరం. ఇకపోతే అంగారక గ్రహంపై ఎప్పుడైనా జీవముందా? ఈ స్కల్ హిల్ శిల
ఆ కథలో భాగం కాగలదా అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఈ రాయి అంగారక గ్రహం మిస్టీరియస్ హిస్టరీలో కొత్త అధ్యయనానికి తెరతీయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాయి మూలం, దీని క్రేటర్లు ఏర్పడిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి నాసా బృందం విస్తృతమైన పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహం భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడడమే కాకుండా ఈ రెడ్ ప్లానెట్ పై జీవం ఉండే అవకాశాన్ని కూడా తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది.